ప్రెషర్స్, పబ్లిక్ ప్రెషర్స్ ఇన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి దానికోసం డెడికేటెడ్. ఇప్పుడు సిబిఐ అంటే ఏం లేదు, మిగతా వాళ్ళకేం సిబిఐ చట్టం సపరేట్ ఏం లేదు, మామూలు ఐపీసీ చట్టాలే ఉంటాయి. కాకపోతే సిబిఐకి సంబంధించిన వాళ్ళు అదే పని మీద ఉంటారు, ఇంకే పని పెట్టుకోరు. అట్లాగా ఇప్పుడు దిశ అన్నటువంటిది మహిళా పోలీస్ స్టేషన్ సపరేటు, దిశ పోలీస్ స్టేషన్ సపరేట్. అది అడ్మినిస్ట్రీరియల్ చేంజ్ అంతే. దాన్ని సక్రమంగా అడ్మినిస్ట్రీరియల్ చేంజ్ చేస్తే ఇప్పుడు మహిళా పోలీసులకి ఏమైనా సపరేట్ చట్టాలు ఉన్నాయా ఏంటి? లేవు. మహిళా పోలీసులైనా ఐపీసీ ఇవే చేస్తారు. అడ్మినిస్ట్రీరియల్గా మహిళా పోలీస్ స్టేషన్లు అంటే మహిళలకు సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా, మహిళలకు సంబంధించిన వేధింపులు లేదా ఈ ఫ్యామిలీ గొడవలు ఉంటాయి కదా, కౌన్సిలింగ్లు, ఇదంతా కూడా మహిళా పోలీస్ స్టేషన్లో చేపిస్తారు. అట్లాగే దిశ యాక్ట్ అనేటటువంటిది ఈ మహిళలకు సంబంధించిన అత్యాచారాలు ఇది ఇంకొకరు సపరేట్ చేయడం. దానికి అడ్మినిస్ట్రీరియల్గా దిశ అనేటటువంటి పోలీస్ స్టేషన్కి పవర్స్ ఇచ్చేస్తే సరిపోయేది. అలా కాకుండా ఒక చట్టం తెచ్చినప్పుడు రాష్ట్ర చట్టం, కేంద్ర చట్టం, ఈ లా అండ్ ఆర్డర్, బిఎన్ఎస్, ఐపీసీ యాక్ట్ అనేటటువంటిది ఏమీ రాష్ట్రాల ప్రత్యేక పవర్ కాదు. అది ఉమ్మడి జాబితాలో ఉంటుంది, కేంద్ర జాబితాలోనూ ఉంటుంది, రాష్ట్ర జాబితాలోనూ ఉంటుంది. దాంట్లో మనం చేసేటప్పుడు మనం డిఫరెన్స్ ఏంటి అన్నటువంటిది ఒప్పించగలగాలి కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి 10 సార్లు పంపించారు. 10 సార్లు కూడా ఏముందా ఇందులో, మీ దగ్గర ఏంటి స్పెషల్ అని అడుగుతున్నారు. తొందరగా విచారణ, అది మన చేతిలో ఉందా? విచారణ పోలీసు చేతిలో ఉంటది. నియామకాలు జరిపేసి అంత అడావిడి చేస్తారు. 5 ఏళ్ళు కొత్తేమీ లేదు. దిశ పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ పేరు మార్చారు, బోర్డులు మార్చారు, అంత మించేం లేదు.